హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో మెరిసిన హీరోయిన్, తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అల్లరి రాణిగా నిలిచిన కంటెస్టెంట్. ఆమె నవ్వుతో మనసులు గెలుచుకుంది, కానీ వివాదాలతో జీవితాన్ని కోల్పోయింది. ఒకవైపు ప్రేమ, పెళ్లి, పిల్లల ఆనందం, మరోవైపు డ్రగ్స్ కేసు, జైలు గోడలు, మీటూ ఆరోపణలు. ఇది సినిమా కాదు, నిజ జీవిత కథ ఇది. ఎప్పుడు వెలుగుల్లో ఉండే ఆమె పేరు ఒక్కసారిగా చీకట్లో మునిగింది. అది ఎవరో తెలుసా? ఆమె పేరే సంజన గల్రాని. సాధారణ అమ్మాయి నుండి స్టార్ హీరోయిన్ గా, స్టార్ నుండి వివాదాల బందీగా, మళ్ళీ బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగుపెట్టిన సంజన గల్రాని జీవితం ఎన్నో మిస్టరీలు, ట్విస్టులు దాగి ఉన్నాయి. ఈ రోజు సంజన గల్రాని యొక్క జీవితం గురించి అయితే మాట్లాడుకుందాం. ఆమె బిగ్ బాస్ 9 లో ఆడుతున్న తీరు గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి, సినీ కెరియర్ గురించి, వివాదాల గురించి, పెళ్లి, పిల్లలు, డ్రగ్ కేసు, మీటూ ఉద్యమం లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆమె జీవితంలోని ఒడిదుడుకుల గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడతాను. జీవితం అంటే రంగులతో నిండిన ఒక క్యాన్వాస్. మనల్ని మనం ఎలా ఉన్నామో అలా ప్రేమించే వారితో జీవితం మరింత అందంగా సాగుతుంది. ఈ మాటకు సంజన ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోరాహోరీగా సాగుతుంది. ఈ సీజన్ లో సెలబ్రిటీలను టెనెంట్స్, ఓనర్స్ కింద ఏర్పాటు చేసి బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తున్నారు. 2 జట్లు గేమ్లు ఆడతాయి. మొదటి 4 రోజుల్లో గేమ్ ను అర్థం చేసుకుని బాగా ఆడతారని అందరూ ఆశించారు. అయితే అంచనా లేని కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా ఆకర్షిస్తున్నారు. ఈ సీజన్ లో సంజన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మొదట్లో ఆమె యువకులతో ఎలా ఆడుతుందని అందరూ అనుకున్నారు. ఆమె గేమ్ ఎలా ఉంటుందని అందరూ సందేహించారు. కానీ 4 రోజులు గడిచేసరికి ఆమె తన నవ్వు, తెలివైన ఆట తీరు, మైండ్ గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది. మొదటి వారంలోనే కెప్టెన్ గా మారింది. ఉదాహరణకు ఒక గుడ్డును దొంగతనంగా తినేసి ఆ చిన్న విషయాన్ని హౌస్ లో పెద్ద గొడవగా మార్చి 14 మంది కంటెస్టెంట్లు ఆమె గురించి వాదులాడే స్థాయికి తీసుకొచ్చింది. ఆమె మాత్రం ఒక మూలను కూర్చుని సినిమా చూస్తున్నట్టు ఆనందించింది. అది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. అసలు ఈ చిన్న చిన్న శాస్త్రాలతో హౌస్ ను రగిలిచ్చేసింది. మొదటి వారంలో ఈ పని కారణంగా నామినేషన్ లోకి వచ్చి డేంజర్ జోన్ లో పడుతుందని అందరూ భావించారు. కానీ ఆమె తన ఆట తీరుతో అంచనాలను తలకిందులు చేసింది. ఆమె ఎంటర్టైనర్ గా అందరికీ ఫేవరెట్ అయింది. బిగ్ బాస్ కూడా ఆమె ఆటకు ఇంప్రెస్ అయ్యి స్పెషల్ పవర్ ఇచ్చి కెప్టెన్సీ టాస్క్ కు 5గురిని ఎంపిక చేయమని చెప్పాడు. సంజన తనతో పాటు 4గురిని ఎంచుకుని నెగిటివిటీ మధ్యలో తన తెలివితేటలతో మొదటి వారంలోనే కెప్టెన్ అయింది. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆమె ఆటకు ఫిదా అయ్యారు. ఆమె రోజుకు 50,000 రూపాయల పారితోషికం తీసుకున్నట్టుగా సమాచారం. సంజన గల్రాని అసలు పేరు అర్చనా మనోహర్ గల్రాని. 1989 అక్టోబర్ 10న కర్ణాటకలోని బెంగళూరులో సింధీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మనోహర్ గల్రాని పంజాబ్ నుండి బెంగళూరుకు వచ్చి టెక్స్టైల్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని స్థిరపరిచారు. తల్లి పేరు రేష్మ, ఈవిడ హౌస్ వైఫ్. సంజనకు నిక్కీ గల్రాని అనే చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా నటి. రీసెంట్ గా ఆది ప్రిన్సెట్ తో ఆమెకు వివాహం అయింది. సంజన బెంగళూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళింది. చదువులో చురుకైన సంజన తన స్టైల్, అందం చూసిన స్నేహితులు నువ్వు మోడలింగ్ కు వెళ్ళమని ప్రోత్సహించారు. అంతేకాదు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడంతో ఆమె మొదట జాన్ అబ్రహం తో ఫాస్ట్ ట్రాక్ యాడ్ లో నటించింది. ఆ యాడ్ తో మంచి గుర్తింపు రావడంతో నీరూస్, L&T ఆటోమేషన్స్, గ్రో హెయిర్, గ్రో స్కిన్స్, ఫాన్స్, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి 60కి పైగా యాడ్లలో నటించి మోడలింగ్ రంగంలో బిజీ అయింది. మోడలింగ్ లో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అవకాశాలు వెతుకుంది. మొదటి సినిమా కన్నడలో గండా హెండాతి, హిందీలో మర్డర్ రీమేక్ అన్నమాట ఈ సినిమా. ఈ సినిమాలో బోల్డ్ రోల్ చేసి కొంత నెగిటివిటీ ఎదుర్కొంది. అయినా ఈ వివాదం ఆమెకు పబ్లిసిటీ తెచ్చిపెట్టి అవకాశాలు పెంచాయి. తెలుగులో సోగ్గాడ్ లో రఘుబాబు డైరెక్షన్ లో చిన్న పాత్ర చేసింది. కానీ ఆ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. తర్వాత కన్నడలో జాక్ పాట్, ఆటోగ్రాఫ్ ప్లీజ్, అర్జున, వారసుధర లాంటి సినిమాలు చేసింది. తెలుగులో బుజ్జిగాడ్ లో త్రిషా చెల్లెలుగా సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా సంజన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నిరంతరం సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది. ఆమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చింది. నిక్కీ మొదటి మలయాళం సినిమా 1983 బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు పెరిగాయి. దీంతో సంజనకు అవకాశాలు కొంత తగ్గాయని చెప్పొచ్చు. 2013లో కన్నడ బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొంది. అప్పటికే ఆమెపై కొంత నెగిటివిటీ ఉండడంతో ప్రేక్షకులను ఆకర్షించలేక 2వ వారంలోనే ఎలిమినేట్ అయింది. ఈ అనుభవం ఆమెకు నిరాశను కలిగించిన సినిమాల్లో మళ్లీ రాణించడానికి ప్రయత్నించింది. రెబల్, రామ్లీ రింగ్ రోడ్, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్, 2 కంట్రీస్, దండుపాల్యం 2, మండియా 2 ముంబై లాంటి సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసింది. మీటూ ఉద్యమం సమయంలో సంజన తన మొదటి సినిమా గండా హెండాతి డైరెక్టర్ రవి శ్రీవాస్ తనను లైంగికంగా వేధించాడని, తన కోరికలు తీర్చకపోతే సినిమా నుండి తీసేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు సినీ రంగంలో హల్చల్ చేశాయి. అదే సమయంలో ఆమెపై డ్రగ్స్ కేసు నమోదైంది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు కూడా. బ్లడ్
బ్లడ్ టెస్ట్ కు ఒప్పుకోకపోయినా పోలీసులు బలవంతంగా టెస్ట్ చేయించారు. టెస్టుల్లో డ్రగ్స్ వాడినట్టు రుజువై కోర్టు 3 నెలలు జైలు శిక్ష విధించింది సంజనాకు. సంజన కన్నడ నటి రాగిణి త్రివేది ఒత్తిడి చేసి డ్రగ్స్ తీసుకునేలా చేసిందని కోర్టులో చెప్పింది. ఈ కేసు సమయంలోనే సంజన కార్డియో స్పెషలిస్ట్ డాక్టర్ అజీజ్ షాతో రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది. జైల్లో ఉండగా కోవిడ్ పాజిటివ్ కావడంతో బెయిల్ పొందింది. షాషా ఆమెకు అండగా నిలిచాడు. ఆ తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారి తన పేరును మహిరాగా మార్చుకుని అజిత్ తో అధికారంగా మళ్లీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. 2023లో కొడుకు అల్లారి రిక్క, 2025లో కూతురు పుట్టారు. డ్రగ్స్ కేసు తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమై యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఫ్యామిలీ వ్లాగ్స్, పిల్లలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ బిజీగా ఉంది. అయినా డ్రగ్స్ కేసు మచ్చ ఆమెను వెంటాడింది. ఈ మచ్చను తొలగించుకోవడానికి, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి అడుగుపెట్టింది. స్టేజ్ పై నాగార్జున తో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. 2020లో జరిగిన డ్రగ్స్ కేసు ఫాల్స్ అని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఆ మచ్చ ఇంకా ఉందని, తన వ్యక్తిత్వాన్ని, పద్ధతిని ప్రేక్షకులకు చూపించడానికి హౌస్ లోకి వచ్చానని చెప్పింది. సంజన జీవితం విజయాలు, అపజయాలు, వివాదాలు, పునరాగమనాలతో నిండిపోయింది. ఆమె మోడలింగ్ నుండి సినిమాల నుండి బిగ్ బాస్, ఆ తర్వాత యూట్యూబ్, ఫ్యామిలీ లైఫ్ కు మారింది. డ్రగ్స్ కేసు, మీటూ ఆరోపణలు, రహస్య పెళ్లి అనుభవాలన్నీ ఆమెను బలపరిచాయి. బిగ్ బాస్ సీజన్ 9లో ఆమె ఆట తీరు, ఆమె తెలివి, ధైర్యాన్ని చూపిస్తుంది. విజయం ఒక దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. సంజనే గల్రాని జీవితం కూడా ఈ మాటకు ఒక జీవనదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, సంజన గల్రాని జీవితం మనకి ఒక పెద్ద పాఠం చెప్తుంది. జీవితం ఒక్క క్షణంలో వెలుగులో నుండి చీకట్లోకి తీసుకెళ్తుంది. ప్రమాదకరమైన నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు మన భవిష్యత్తుని నాశనం చేస్తాయి. అయితే తప్పులు చేసినా తిరిగి మంచి మార్గం పట్టడం కూడా మన చేతుల్లోనే ఉంది. సంజన మళ్ళీ తిరిగి తన లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అదే మనకి ఇన్స్పిరేషన్ కావాలి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా నిజాయితీ, మంచి మార్గం, మంచి నిర్ణయాలే మనకి నిజమైన విజయాన్ని అందిస్తాయి. కాబట్టి ఇది కేవలం సంజన కథ మాత్రమే కాదు, మనందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. ప్రతి నిర్ణయం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది.